హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ గెస్ట్ అనమాట. షీఈస్ అ ఫస్ట్ లేడీ ఇన్ ఆర్థోపెడిక్ సర్జన్ అనమాట. షీఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ షీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ చిరంజీవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ గురించి ఇంకా నేను చాలా తక్కువ చెప్పుంటాను, మీకున్న డెసిగ్నేషన్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు. సో టు బిగిన్ దిస్ వీడియో మీ గురించి చెప్పండి మేడం. ఫస్ట్ లేడీ, మన ఇండియాలోనే ఫస్ట్ లేడీ యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్గా అంటే ఎలా మీరు హౌ ఇట్ పాసిబుల్? లేదమ్మా, నేను యాక్చువల్గా ఈ బ్రాంచ్ తీసుకునేటప్పుడు అందరూ ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొట్టేసేసి తర్వాత సెలక్షన్ కమిటీ వద్దమ్మా నువ్వు తీసుకోవద్దు, లేడీస్ ఇది చేయలేరు, మళ్ళీ నువ్వు రిజైన్ చేస్తావు, నువ్వు తీసుకోకపోతే ఇంకో మేల్స్ సర్జన్ ఎవరో ఒకరు తీసుకుంటారు, మేల్ పర్సన్, నువ్వు ఎందుకు అనవసరంగా తీసుకొని వేస్ట్ చేస్తావు, తీసుకోవద్దు, యూ టేక్ సమ్ అదర్ మెడికల్ బ్రాంచ్ అని. లేదు సార్ నేను తీసుకుంటాను, ఐ విల్ డూ ఇట్ అని. లేదమ్మా మళ్ళీ 6 monthsలో నువ్వు రిజైన్ చేస్తావు, అనవసరంగా వేస్ట్ అవుతుందని. లేదు నేను సక్సెస్ఫుల్గా చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పాను అనమాట. సెలక్షన్ కమిటీలో అందరూ మా మదర్ స్టూడెంట్సే ఉన్నారనమాట. అంటే అమ్మ కూడా డాక్టర్, పెథాలజిస్ట్ అనమాట. జగదీష్ గారు వీళ్ళందరూ ఉండి అసలు వద్దు, తీసుకోవద్దు, ఏదైనా మెడికల్ బ్రాంచ్ తీసుకో, యూ టేక్ దిస్ ఆర్థోపెడిక్ బ్రాంచ్ అని. లేదు తీసుకుంటున్నాను. మా హస్బెండ్ తను చాలా స్టన్ అయిపోయారు అనమాట. ఏంటి ఇంత రేర్ బ్రాండ్స్ తీసుకున్నావా? అదే ఫస్ట్ టైం అనమాట వాళ్ళు ఎంఎస్ ఆర్థో తీసుకోవటం అనేది. ఆడిటోరియం అంతా క్లాప్స్, హడావుడి, ఎంత హ్యూజ్ క్రై అనమాట. సరే అందరూ నన్ను 6 months ఉస్మానియాలో షీఈస్ లేడీ ఆర్థోపెడిక్ సర్జన్, హర్ నేమ్ ఈజ్ చిరంజీవి. 2 కొత్తగానే ఉండే, ఆర్థోపెడిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ బ్రాంచ్, న్యూ బ్రాంచ్ అండ్ నేమ్ చిరంజీవి. అసలు 6 months దే యూస్ టు టెల్ మీ షీఈస్ లేడీ ఆర్థోపెడిక్, షీఈస్ చిరంజీవి. సో నేను సర్జరీ చేసేటప్పుడు కూడా చాలా అందరూ ఎంథ్యూజియాస్టిక్గా హౌ షీ విల్ రెడ్యూస్ ద ఫీమర్, ఎలా రెడ్యూస్ చేస్తుంది, తన పవర్ సరిపోతుందా. అది వరకు పవర్ డ్రిల్స్ లేవన్నమాట, అన్ని హ్యాండ్ డ్రిల్సే ఉండే. ఆ హ్యాండ్ డ్రిల్స్ తోటి ఇట్లా రీమింగ్ చేయాలి. అది ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్కి ట్రిపుల్ రీమర్ అని ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్గా తిప్పాలన్నమాట. ఏది షివిల్ అంటే తను చేయగలదా, కెన్ షీ కంప్లీట్ దిస్ ప్రొసీజర్ అని ఎంత ఎంథ్యూజియాస్టిక్గా చూసేవాళ్ళు అనమాట. సో అవుట్ ఆఫ్ ఆల్ దట్ నన్ను ఎంఎస్ అయిపోయిన తర్వాత నేను చక్కగా ఫస్ట్ ఛాన్స్లో పాస్ అయ్యాను. ఎగ్జామినర్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. చక్కగా అసలు అంటే నేను ఏ భయము లేకుండా ప్రాక్టీస్ చేశాను. సో ఇప్పుడు లేడీ ఆర్థోపెడిక్స్ చాలామంది తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను ఇన్స్పిరేషన్. వాళ్ళందరూ వచ్చి అడుగుతుంటారు అనమాట, మేడం ఏం చేయాలి, ఏ స్పెషాలిటీస్. దానిలో కూడా ఇప్పుడు స్కోపీ అని, హ్యాండ్ సర్జరీ అని, ఇలిజరోస్ అని, రీప్లేస్మెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను ట్రామా అన్నీ చేస్తాను, రీప్లేస్మెంట్స్ అన్నీ చేస్తాను, స్కోపీ నేను చేయను. లెట్స్ టాక్ అబౌట్ దిస్ మేడం. ఈ రోజుల్లో చిన్న వయసుకి టోటల్ నీ రీప్లేస్మెంట్ కావాలి, చేయాలి అని చెప్తూ ఉన్నాను డాక్టర్స్. సో గతంలో ఒక 60 ఏళ్ళు వచ్చాక మనకి మోకాలు నొప్పులు కావచ్చు, మోకాళ్ళు అరిగిపోవడం అనే సమస్య చూసేవాళ్ళం. బట్ యంగ్ ఏజెస్లో కూడా నీ రీప్లేస్మెంట్ కూడా అవుతున్నాయి. సో రీజన్ ఏంటి, మీరు ఎలా చేస్తూ ఉంటారు? ఈ యంగ్ ఏజ్లో రీప్లేస్మెంట్స్ యూజువల్గా అంటే లైక్ రొమటాయిడ్ పేషెంట్స్ ఉంటారు. ఆర్థరైటిస్లో 2 వెరైటీస్, ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, ఒకటేమో రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి యంగ్ ఏజ్లోనే పెయిన్ స్టార్ట్ అవుతాయి. దానిలో ఇంకోటి ఉంటుంది స్పెషాలిటీ, జువెనైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని. అది ఇంకా స్టిల్ ఎంగేజ్లో 20 years నుంచి వాళ్ళకి కంప్లీట్గా జాయింట్స్, ఎస్పెషల్లీ బోత్ నీ జాయింట్స్, బోత్ హిప్ జాయింట్స్ డిజనరేట్ అయిపోతాయి అన్నమాట. చాలా క్రిపుల్డ్ ఉంటారు, సివియర్ పెయిన్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి చేయవలసి వస్తుంది. రేర్ ఎంటిటీ జువెనైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రేర్ ఎంటిటీ. తర్వాత నెక్స్ట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, వాళ్ళు 35-40 yearsకే రీప్లేస్మెంట్స్కి వస్తారనమాట. దట్ ఈజ్ సైనోవియం అనేది ఇన్ఫ్లేమ్ అయిపోయి జాయింట్ అంతా డ్యామేజ్ చేస్తుంది. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్, యంగ్ పేషెంట్స్ లైక్ 45-40 ఆ ఏజ్లోనే వచ్చేస్తారు. యూజువల్గా రీప్లేస్మెంట్స్ వీళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్, జువెనైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ యంగ్ ఏజ్లో చేస్తాం. యూజువల్గా పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్, దట్ ఈస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ డిజనరేషన్, అది ఎక్కువ ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ తక్కువ ఉంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అబోవ్ 50, నేను అబోవ్ 60 మై కట్ ఆఫ్ ఏజ్. యూజువల్గా 60 బిలో వాళ్ళకి యూజువల్గా ఎక్సర్సైజెస్, లూబ్రికెంట్స్,
వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, తర్వాత వాళ్ళు చేయకూడని పనులేంటి, స్టైర్ కేస్ క్లైంబింగ్ చేయకూడదు, బెండింగ్ చేయకూడదు, తర్వాత ఎక్సెసివ్ వెయిట్ ఉండకూడదు, వాళ్ళ థైరాయిడ్ చెక్ చేసుకోవాలి, డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, ఇలాంటివన్నీ ప్రికాషన్స్ చెప్పి మంచి లూబ్రికెంట్స్, ఇప్పుడు ఎంతో మంచి లూబ్రికెంట్స్ వచ్చినాయి, ఎంఎస్ఎం ప్రోడక్ట్స్ అని, కాండ్రైటిన్ సల్ఫేట్, ఈ గ్లూకోసమిన్ అనేవి ఓల్డ్ కాంపనెంట్స్, ఇప్పుడు టైప్ 1 కొల్లాజన్, టైప్ 2 కొల్లాజన్, ఎంఎస్ఎం, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్, బోస్విలియా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బెస్ట్ లూబ్రికెంట్స్ అనమాట. అలాంటివి ఇచ్చి నేను ప్రొటెక్ట్ చేస్తాను. యూజువల్గా 60 అబోవ్ని నేను ఐ విల్ టేక్ ద డెసిషన్ టు వెదర్ టు ఆపరేట్ ఆర్ నాట్. యూజువల్గా పేషెంట్స్ దే విల్ కంప్లైంట్, సమ్ పీపుల్ దే విల్ హ్యావ్ లో థ్రెషోల్డ్, అబ్బా పెయిన్ డాక్టర్ గారు, అబ్బా పెయిన్ డాక్టర్ గారు అస్సలు నడవలేకపోతున్నాను అంటారు. అది పెయిన్ థ్రెషోల్డ్ లేకపోవటం. మేము స్టేజ్ ఆఫ్ డిజనరేషన్ ఎక్స్రేలో మా దగ్గర బాగుంటాయి, కార్పొరేట్స్లో ఎప్పుడు ఎక్స్రేస్ బాగుంటాయి, మంచి యాంగిల్లో తీస్తారు. ఎక్స్రేలో 4th స్టేజ్, బియాండ్ 4th స్టేజ్ ఉండి, తర్వాత వాళ్ళ ఫంక్షనల్ కెపాసిటీ బాగా తగ్గిపోయి వాళ్ళు అసలు ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేను, అసలు 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ కూడా నడవలేను, 1 అవర్ కూడా నేను పనిచేయలేకపోతున్నాను, పెయిన్ కిల్లర్ లేకుండా నేను లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను అంటే దెన్ వీ విల్ టేక్ ఏ డెసిషన్ ఫర్ సర్జరీ. అదర్వైజ్ నేటివ్ నీ పైన ఎంతకాలం నడుస్తారో వాళ్ళకి మంచి లూబ్రికెంట్స్ ఇచ్చి, ఎక్సర్సైజెస్ చెప్పి, సపోర్టివ్ బ్రేసెస్ ఇస్తాం. ఫిజియోథెరపీ రోజు వెళ్ళక్కర్లేదు, దే విల్ టీచ్ ఎక్సర్సైజెస్ అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఒక జాయింట్ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఒక జాయింట్తో మనకి ప్రాబ్లం ఉంటే ఆ జాయింట్ చుట్టూ ఉండే మజిల్స్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలన్నమాట. దానిలో నీ చుట్టూ ఉండే మజిల్స్ హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్, ఆ రెండిట్లో కూడా మనకి క్వాడ్రిసెప్స్ అనే మజిల్ చాలా ఇంపార్టెంట్. లైక్ భారత యుద్ధంలో అంటే లైక్ అర్జునుడిలాగా అనమాట. అది క్వాడ్రిసెప్స్ అనేది దట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద నీ జాయింట్. ఇఫ్ దే డెవలప్ గుడ్ పవర్ ఇన్ ద జాయింట్, వాళ్ళకి యూజువల్గా పెయిన్ రిలీఫ్ చాలా బాగా ఉంటుంది. ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం. కానీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ ఫోకస్ ఆన్ మెడిసిన్స్ మీద ఉంటుంది. మెడిసిన్స్ కొనేసేసుకొని, ఇప్పుడు ఒక 5 మెడిసిన్స్ వేసేసుకుందాం, తినేద్దాం, ఇంకా మనకు తగ్గిపోవాలి, మన కాట్లేజ్ అంతా బాగైపోవాలి, మనం ఏం చేయక్కర్లేదు అనే యాటిట్యూడ్లో ఉంటారు. దట్ ఈజ్ రాంగ్. లూబ్రికెంట్స్ అయినా పెయిన్ కిల్లర్స్ అసలు ఎక్కువ రోజులు ఇవ్వం. పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, వాళ్ళకి ఇంకా వేరే కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, హార్ట్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, ఇలాంటి వాళ్ళకి ఓవర్లోడ్ చేయం. సో వాళ్ళకి చెప్తాం ఈ సపోర్ట్స్ వేసుకోవాలి, ఈ ఎక్సర్సైజెస్ చేయాలి, ఈ పనులు మీరు చేయకూడదని. ప్రతిదానికి కొంతమంది పేషెంట్స్ నెగిటివ్గా ఉంటారు. మేము మెట్లెక్కక తప్పదండి, మేము 2 ఫ్లోర్లు ఎక్కాలి, నాకు చిన్నపిల్లలు ఉన్నారండి పెంచాలి తప్పదు, నేను కింద కూర్చోవాలి, నాకు కింద కూర్చొని భోంచేయటం ఇష్టం, ఇలాంటివన్నీ చెప్తుంటారనమాట. చెప్పే వరకే మా అడ్వైస్. తర్వాత ఫాలో అవుతారు లేదు అనేది మీ ఇష్టం. ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే మీ జాయింట్ పాడైపోతుంది అంటే ఆ యాక్టివిటీ చేయకుండా ఉండటం అనేది మంచిది. ఓకే, యాక్టివిటీ చేయకుండా ఉండటం మంచిది. యంగ్స్టర్స్కి యూజువల్గా ఇవన్నీ చెప్తాం. ఓల్డ్ పీపుల్కి అబౌవ్ 65 యూజువల్లీ ఇఫ్ దేర్ ఫంక్షనల్ యాక్టివిటీ బాగా దెబ్బతింటే వాళ్ళకి సర్జరీ అనేది ఇండికేట్ చేస్తాం.